చాలామంది ప్రభు బలలో పాల్గొవాలంటే భయపడుతూ ఉంటారు. అది సిద్ధపాటుతో తీసుకోవాలి, అయోగ్యంగా తీసుకోకూడదు అని చాలామంది భయపడుతుంటారు. కొంతమంది దగ్గర నేను విన్నది ఏంటంటే, అవండి నాకు బల్ల తీసుకునే అర్హత లేదండి, ఎందుకంటే ఈ వారం నేను కొన్ని పాపాలు చేసి వచ్చాను, నాకు తెలుసు మరలా నేను ఆ పాపాన్ని మరలా కంటిన్యూ చేస్తానని, కాబట్టి అది అయోగ్యంగా తీసుకోకూడదు కదా, కాబట్టి నేను బలలో చేయవేయలేనండి, నా మనసులో గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది, ఈ గిల్టీ ఫీలింగ్ ఉండడం వల్ల నేను ప్రభు బలలో నేను చేయి పట్టలేను అని చాలామంది బల్ల దగ్గర ఆగిపోతూ ఉంటారు. బల్ల తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు. బల్ల దగ్గర మనం అయోగ్యంగా తీసుకోకూడదని వాక్యంలో ఉంది కాబట్టి మనం పొరపాటున అయోగ్యంగా తీసుకుంటే అది దేవునికి నచ్చదు, శిక్ష వస్తుంది మన మీదికి అని భయపడుతూ బల్లలో చేయి పెట్టకుండా ఉంటూ ఉంటారు. అయితే ఎవరైతే ఈ ఆలోచనలు కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ విధంగా తలంపులు కలిగి ఉన్నారో అలాంటి వారందరికీ నేను ఒక వాక్యము చూపించాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు మనకు మనమే ఏవేవో ఊహించుకొని ఏవేవో ఆలోచిస్తూ అదే రైట్ అని అనుకుంటాం, కానీ వాక్యం ఏం చెబుతుందో దానిని ఆలోచిస్తూ వాక్యానుసారంగా ఏ విధంగా సిద్ధపడి తీసుకోవాలో తెలుసుకున్నప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వతంత్రం క్రీస్తులో ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకవేళ ప్రభు బలలో చేయి పెట్టకపోతే, ప్రభు బలలో మనం గనక పార్టిసిపేట్ చేయకపోతే మన పరిస్థితి ఏమవుతుందో స్వయంగా యేసుక్రీస్తు వారే ఈ విషయంలో తెలియపరిచారు. ఆయన ఏం చెప్పాడో జాగ్రత్తగా ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6:53. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఈ వాక్యం చూడండి, స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పిన మాట. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితేనే మీకు జీవము, ఒకవేళ మీరు గనక దానిని తీసుకోకపోతే మీకు మీరు జీవము గలవారు కారు, అంటే నిత్యత్వంలోనికి మీరు ప్రవేశించలేరు అనే విషయాన్ని ప్రభువారే తెలియపరుస్తున్నారు. అంటే సంఘం అంతా కూడా మరి బలలో పాల్గొనాలా అని అంటే ఎస్, 100% పాల్గొనాలి. ఎవరు పాల్గొనాలి? రక్షణ పొందిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బాప్తిజం తీసుకొని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతకాలన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రభు బలలో పాల్గొనాలండి. ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకే నిత్య జీవం ఉంటుంది. ఒకవేళ పాల్గొనకపోతే ఏం జరుగుతుందంటే ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు మీరు నిత్య జీవము గలవారు కారు అని అన్నాడు ప్రభు. కాబట్టి సంఘం అంతా ఖచ్చితంగా ప్రభు బలలో పాల్గొనాలండి. ఇది నూతన నిబంధనలో సంఘం అంతటికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ అంటే పాటించవలసిందండి, ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసిందండి. కాబట్టి సంఘమంతా మరి ప్రభు బలలో పాల్గొనాలి. అయితే ఏ విధంగా సిద్ధపడి ప్రభు బలలో పాల్గొనాలో వాటిని నేను ఒక 3 విషయాలుగా వాక్యాల నుంచి నేను మీకు వివరిస్తాను. సో ఈ మూడింటిని మీరు పాటించండి, తప్పకుండా దేవునికి అంగీకరించే విధంగా రైట్ వేలో ప్రభు బలలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, ప్రభు బలలో పాల్గొనే ముందు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఏ విధంగా సిద్ధపరచుకొని మనము మరి ప్రభు బలలో పార్టిసిపేట్ చేయాలో ఈ విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25 అపోస్తుడైన పౌలు గారు తెలియపరిచారు. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ముందుగా ప్రభు బలలో పార్టిసిపేట్ చేయడానికి ముందు విలువైన ప్రభు శరీరాన్ని, విలువైన ప్రభు రక్తాన్ని మీ వద్దకు తీసుకొచ్చినప్పుడు ముందు వాటిని చూసినప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? నా కొరకు నా ప్రభు నలగొట్టబడ్డాడు, తన రక్తమంతా కూడా నా కొరకే చిందించాడు అనేది మీకు గుర్తు రావాలి. సో వాటిని తీసుకునేటప్పుడు మీ మనసులను సిద్ధపరచుకోవాలి, ముందు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు ప్రభు చేసిన కార్యం ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్లేస్లో ఆయన నుండి దెబ్బలు తిన్నాడు, అది మీరు మర్చిపోకూడదు. వాస్తవంగా నీవు చేసిన తప్పులకి శిక్ష ఆయనకు పడింది, నీకు పెట్టాల్సిన ముళ్ళ కిరీటం ఆయనకు పడింది, నీకు దిగాల్సిన మేకులు ఆయనకు దిగింది, నీకు పడాల్సిన కొరడా దెబ్బలు ఆయనకు పడింది. అంటే ప్రతి విషయంలో శిక్ష నువ్వు అనుభవించాలి. అయితే నీ ప్లేస్లో ఆయన చనిపోయాడు కాబట్టి
వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను రక్షించాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీరు ఒక బిల్డింగ్లో ఉండి ఆ బిల్డింగ్ కాలిపోతుంటే మీరు ఆ కాలిపోతున్న బిల్డింగ్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి అని అన్నప్పుడు ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని అలాంటి పరిస్థితుల నుండి కాపాడి బయటికి తీసుకొస్తే వారిని మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారా లేదా చెప్పండి? ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఈయన నా ప్రాణాన్ని కాపాడిన దేవుడండి అని కూడా అంటుంటారండి. అలాంటిది ఇప్పుడు ప్రభు వారి గురించి ఆలోచించినప్పుడు నిత్యాగ్ని గుండంలోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా ప్రభు నిన్ను కాపాడాడు, ప్రభు నిన్ను రక్షించాడు, అగ్నిలో నుండి నిన్ను లాగినట్టు లాగి ప్రభు నీకు నిత్యత్వాన్ని ఇచ్చాడు తను ప్రాణం పెట్టడం వల్ల. కాబట్టి నీ పాపాలు తొలగిపోయాయి, నీకు పాప క్షమాపణ అనుగ్రహించబడింది. కాబట్టి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువు నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి వాటిని మీ మనసులో మీరు సిద్ధపరచుకొని, ప్రభువా వాస్తవానికి పరలోకానికి నేను అర్హుడిని కాదు, కానీ మీ కృపను బట్టి మీరు నా కొరకు చనిపోయారు, మిమ్మల్ని విశ్వసించడం ద్వారా నాకు నిత్య జీవమని ఎరిగి సిద్ధపడి ఆ ప్రభు బలలో పాల్గొనాలి. ఇది మొదటిగా మనం చేయాల్సింది. ఇప్పుడు రెండవది, ప్రభు బలలో చేయి పెట్టడానికి ముందు మనం చేయాల్సిన ఒక కార్యం ఉంది. అదేంటంటే మనల్ని మనమే ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించుకోవాలి అని దేవుని లేఖనము సెలవిస్తుంది. సో ప్రభు బలలో మనము పార్టిసిపేట్ చేయడానికి ముందు చేయవలసింది ఏంటంటే ఆత్మ పరీక్షణ చేసుకోండి. ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు, ఎలా దేవునికి మీరు వ్యతిరేకంగా నడుచుకున్నారు, మీరు ఏం చేశారో వాటిని కూడా ఒక్కసారి ప్రభు సన్నిధిలో కన్ఫెస్ చేసుకోండి. ఏవండి, వితౌట్ కన్ఫెస్సింగ్ మనము ప్రభు బల్లకు అర్హులము కాలేము, క్వాలిఫై కాలేము. కాబట్టి ముందు ఆత్మ పరీక్షను చేసుకోవాలి. ఆత్మ పరీక్షను చేసుకొని ఎక్కడైనా పొరపాటు చేశానా, ఎక్కడైనా తప్పు చేశానా, ఎక్కడైనా పాపం చేశానా, ఏదైనా దేవునికి అయిష్టమైనది నాలో ఏదైనా ఉండిపోయిందా, ఆయాసకరమైన మార్గం నాలో ఉండిపోయిందేమో అని మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ పరీక్షణ చేసుకుంటామో అప్పుడు ఒక్కొక్కటి ఆత్మదేవుడు గుర్తు చేస్తాడు మనం చేసిన పాపాలు. ఆయన సన్నిధిలో గుర్తు చేస్తున్నప్పుడు ప్రతి దానిని ఒప్పుకోండి ప్రియులారా, ప్రతి దానిని కన్ఫెస్ చేసుకోండి. అది మీకు ఎంతో మంచిది. ఎందుకంటే కన్ఫెస్ చేసుకున్నప్పుడు హృదయము ఎంతో భారం దిగిపోయినట్టుగా ఉంటుందండి, ఎంతో సమాధానంగా ఉండిపోతుందండి. అప్పుడు వరకు ఒక గిల్టీ ఫీలింగ్, ఇంట్లో భర్తతో గొడవపడి రావడము, లేకపోతే భర్తను ఏదో అనడము, లేకపోతే భర్తతో సమాధానం లేకపోవడం, భార్యతో సమాధానం లేకపోవడం, ఇంటి బయట వాళ్ళతో గొడవలు అవ్వడం, లేకపోతే కుటుంబ సమస్యలతో గొడవలు, కొన్ని భయంకర పరిస్థితుల వల్ల బూతులు మాడడము, రకరకాల పాపాలు చేయడము, అబద్ధాలు ఆడము, ఒకరిని ద్రోహం చేయడము, ఒకరి మీద అసూయపడడం, క్రోధము, మత్సరం, ఇవన్నీ కూడా ఒకవేళ బహుశా నిండి ఉంటామేమో. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆత్మ పరీక్షణ చేసుకుంటామో ఆ ఆత్మ పరీక్షణ చేసుకున్నప్పుడు ఆత్మదేవుడు మనలో మాట్లాడి నువ్వు ప్రవర్తించిన విధానం సరిగా లేదు అని అన్నప్పుడు వెంటనే కన్ఫెస్ చేసుకుని ప్రయత్నించండి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఏవండి, నేను ఇలాంటి తప్పు చేశానండి కాబట్టే నేను బల్ల తీసుకోనండి అని అంటారు. ఏవండి, మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. అదేంటంటే రోగికే వైద్యుడు అవసరం అండి, రోగం లేని వాడికి వైద్యుడు ఎందుకండి కదా. కాబట్టి మనకు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. మనకు ఒక రోగం వచ్చింది, పాపమని ఒక రోగం వచ్చింది, ఒక బలహీనత వచ్చింది. ఆ బలహీనత వల్ల మనం దేవునికి దూరం అయిపోతున్నాం. అయితే దూరం అయిపోతున్న పరిస్థితిలో దేవుడు ఏమన్నాడంటే, అలాగని చెప్పి నువ్వు దూరంగా ఉండొద్దు, నువ్వు నా దగ్గరికి రా, నేనే ఆ వైద్యుడిని, నేనే నీ హృదయాన్ని బాగు చేసేవాడిని, నేనే ఆ పాపానికి పరిష్కారం ఇచ్చి అందులో నుంచి నేను విడుదల ఇచ్చేవాడిని. కాబట్టి నా దగ్గరకు వచ్చి కన్ఫెస్ చేసుకో, కన్ఫెస్ చేసుకుంటే నేను దానిని క్షమిస్తాను అని. ఏమంటే కొంతమంది ఏమంటారు తెలుసా? ఏమంటే కన్ఫెస్ చేసుకోవడం వరకు బాగుంటుందని, కానీ మరలా నేను దాన్ని రిపీట్ చేస్తున్నానండి, మరలా ఇక్కడ కన్ఫెస్ చేసుకొని మరలా ఆ తప్పు చేయడం బాగోదు కదా, దానికంటే తీసుకోకపోవడమే బెటర్ కదా అని అంటుంటారు. చాలా తప్పండి మీరు చేసేది. మీరు కన్ఫెస్ చేసుకొని ప్రభు సహాయం అడగాలి. ప్రభు మరలా ఇది నేను రిపీట్ చేయకుండా ఉండడానికి నాకు ఆ సహాయం దయచేయండి, ఈ బలహీనత నేను జయించడానికి నాకు అట్టి కృపను దయచేయండి అని మనల్ని మనమే ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా ఆత్మ పరీక్షణ చేసుకొని విమర్శించుకుంటామో అప్పుడే ప్రభు సన్నిధిలో మనల్ని మనము సిద్ధపరచుకొని బల్లలో పాల్గొనడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇది రైట్ వే, ఇది రైట్ విధానం. ప్రభుకి మన ప్రార్థనలతో, మన విజ్ఞాపనలతో మనల్ని మనము మనం చేసే తప్పులన్నీ కన్ఫెస్ చేసుకొని ప్రభువా నన్ను క్షమించు అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు బలలో పాల్గొనడానికి మనం క్వాలిఫై అవుతాం. ఇవన్నీ ఏం చేయకుండా ఎందుకు వచ్చిన గొడవ అండి, నేను బలలో పార్టిసిపేట్ చేయనంటే అది చాలా తప్పండి.
అలా చేయకండి ఎవరు కూడా. ఏమంటే సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ సహవాసం అండి. అది బల్లలో ఖచ్చితంగా పాల్గొనాలి. అది సహవాసానికి సాదృశ్యంగా దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని దేవుని కృపకు దగ్గరగా బ్రతుకుతూ దేవుణ్ణి మహిమపరచగలగాలి. ఇది రెండవది. ఇంకా చివరిగా మూడవది, ఎవరైతే క్రీస్తు శరీరాన్ని క్రీస్తు రక్తాన్ని త్రాగుతారో అలా ఆ శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ప్రభు పరిచర్లో పాల్గొనాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. చూడండి, ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ప్రభు వచ్చేంత వరకు ఏం చేయాలంటే మరణాన్ని ప్రకటించాలంట. అంటే ఎవరైతే ప్రభు బలలో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే క్రీస్తు రక్తాన్ని క్రీస్తు శరీరాన్ని తీసుకున్నప్పుడల్లా వాళ్ళు చేయవలసింది ఏంటంటే ప్రభు పరిచర్లో ఉండి ప్రభు వాక్యాన్ని ప్రకటించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను తీసుకున్నానండి, ఇంటికి వెళ్ళి నిద్రపోతానండి అంటే అలా కాదు. నీకు పని స్టార్ట్ అయింది, నీకు ఒక కమిట్మెంట్ స్టార్ట్ అయింది దేవునితో. ప్రభువా, నేను ఈ శరీరాన్ని ఈ రక్తాన్ని త్రాగుతున్నాను కాబట్టి క్రీస్తు కొరకు నేను ప్రకటిస్తాను. నన్ను రక్షించాడు కదా, ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్తాను, ఈ విషయాన్ని నేను అందరికీ తెలియపరుస్తాను అని ఇంకా ప్రకటించడానికి మీరు బయలుదేరారు. ఇప్పుడు ప్రభుకి మీరే బ్రాండింగ్ చేయాలండి, మీరే ప్రమోట్ చేయాలి. ఏమండి, చాలామంది చేసేది ఏంటో తెలుసా, అసలు శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగిన తర్వాత వాళ్ళ డిస్కషన్ ఏంటంటే, అబ్బే ఈరోజు రొట్టె ఎంత టేస్ట్గా లేదు, ద్రాక్షరసము ఎక్కువ నీళ్ళు కలిపేశారండి అని చెప్పి ఇవి మాట్లాడుకుంటారు. ఇవి కాదు చేయాల్సింది. ఎప్పుడైతే ప్రభు శరీరము ప్రభు రక్తము తిని త్రాగిన తర్వాత వెళ్ళి చేయవలసింది ఏంటంటే ప్రకటన, బ్రాండింగ్ ఇవ్వాలి. ఏమండి, కోకోకోలా అనే కంపెనీ వాళ్ళు ఏం చేశారో తెలుసా, వాళ్ళ ప్రోడక్ట్ ప్రపంచమంతా తెలియాలని ఎక్కువగా ఖర్చు పెట్టి బ్రాండింగ్ చేశారండి. ఎంతగా బ్రాండింగ్ చేశారంటే ప్రపంచంలోనే 85% ఆఫ్ ద పీపుల్కి కోకోకోలా అనే కంపెనీ ఉంది అని తెలిసే విధంగా వాళ్ళు బ్రాండింగ్ చేశారండి. అంత ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళు బ్రాండింగ్ చేశారు. ఏ కంపెనీ లేకపోతే ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంత ప్రమోట్ చేయలేదు. కానీ ఒక్క కోకోకోలా కంపెనీయే 85% మెంబర్స్కి, మరి ప్రజలందరికీ కూడా లోకంలో తెలిసే విధంగా వాళ్ళు బ్రాండింగ్ చేశారు. అంటే ఒక కంపెనీ ఎదగాలంటే చూసారా ఎంత బ్రాండింగ్ చేస్తున్నారు. అలాంటిది క్రీస్తు నిన్ను నన్ను రక్షించాడు. నిన్ను నన్ను రక్షించిన ఆ క్రీస్తు యొక్క ప్రభు శరీరం ప్రభు రక్తము మనం తిని త్రాగిన తర్వాత ఇంటికెళ్ళి నిద్రపోతే, ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఉండిపోతే, ఇంటికెళ్ళి మన పనిలో మనం ఉండిపోతే ఎలా చెప్పండి? మనం వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటించాలి. అందుకే ఆయన వచ్చేంత వరకు, అంటే రెండవ రాకడంత వరకు కూడా, మనం బ్రతికినంత వరకు కూడా, మన శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రభు పరిచర్లో మనం ముందుకెళ్ళాలి. అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి, అనేకుల్ని దేవుని చెంత చేర్చేలా మనం ప్రయత్నించాలి. కాబట్టి ప్రభు బల్ల తీసుకుంటున్న మనమందరం కూడా చేయాల్సిన పనులు ఇది. కాబట్టి సిద్ధపడి మంచి మనసుతో ఇందులో పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా ఆ దేవాది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ఆ దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.